బెండకాయ ముదిరిన బ్రహ్మచారి ముదిరిన పనికిరాదు అన్నట్టు ఇది మనకి ఇప్పుడు పనికిరాదండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. అయితే ఇప్పుడు మనం ముందుగా మన ఆర్గానిక్ చూద్దామా రండి. పంట వంకాయలు వచ్చినాయండి, బాగా వచ్చినాయి వంకాయలు. ఇవ్వండి వంకాయలు. వంకాయ ఫ్రై చేసుకుంటే భలే టేస్ట్ ఉంటాయండి ఇవి. వంకాయలు బాగా వచ్చినాయి, ఇవ్వండి మొత్తం వచ్చినాయి. వంకాయ ఫ్రై బాగుంటుంది. మేము అక్కడ తెల్ల వంకాయ నల్ల వంకాయ, ఇది మన పెన్నడు వంకాయ అంటాం కదండి, ఆ టైపులో అడిగాము. ఆమె మమ్మల్ని ఈసారి మోసం చేసి ఈ వంకాయ పచ్చిమిర్చి ఘాటు పచ్చిమిర్చి అడిగాము. ఇదిగోండి చప్పనిచ్చేసి, చప్పగుంటుంది ఇది, అంత ఘాటు ఉండదు. ఇదిగోండి ఇవి ఈ పచ్చిమిరపకాయలు ఇచ్చేసింది అనమాట. ఈసారి మనకి ఎలాగైనా అన్నీ కొంచెం టమాటాలు వచ్చినాయండి. ఇగో ఒకటే వచ్చింది, పండింది, కొంచెం పోతున్నదండి. ఇగో వస్తున్నాయి కాయలు, ఇగో పచ్చిగా అయితే ఉన్నాయి. ఇగో కాయలు ఏదోలేండి, ఈ ఎండాకాలం వెళ్ళిపోయేదాకా కాబట్టి కొంచెం అలాగా కానిచ్చేద్దాం. ఈసారికి మనము మే వెళ్ళిపోయి జూన్లో మళ్ళీ ఇవన్నీ తీయించి ట్రక్తో దున్నిపిచ్చేసి మంచిగా ఈసారి మంచి పంట దగ్గరికి వెళ్ళి తెచ్చుకుందామండి. మంచి నారు తెచ్చుకుందాం ఈసారి, మంచిగా పెట్టుకుందాము. ఇదేం క్యాబేజీ కాలీఫ్లవర్ పెట్టాము, మరి ఏదో వస్తుంది రండి. క్యాబేజీ అండి, ఇది క్యాబేజీ బాగా వచ్చిందండి. వచ్చినాయి అక్కడక్కడను, కొన్ని ఏవో వచ్చి రానట్టు. బెండకాయలు పోయిన వారం తీసుకెళ్ళానండి, ఇగో ఈ వారం మళ్ళీ బాగా వచ్చేసినాయి. ఇగో ఈ చిన్న లేతవి కోసుకెళ్దామండి. పెద్దగా బాగానే వచ్చేసినాయండి. ఇవి రావనుకున్నాం, చెట్లు బాగానే వచ్చేసి చిన్నగా ఉండగానే చెట్లు బాగానే స్టార్ట్ అయిపోయినాయి. ఇగో బీరకాయలు వస్తాయండి, పువ్వులు, బీరకాయ పువ్వు ఇది. పాదులు అయితే చెప్పక్కర్లేదండి, మొత్తం దొడ్డంతా పాదులే అన్నట్టు వెళ్ళిపోయినాయి. ఏం కాయలు వస్తాయో ఏమో తెలియదు. మామిడికాయలే మొన్న వాతావరణం బాగాలేదండి, గాలి వచ్చి బాగా విపరీతమైన గాలి వేసేసిందండి. అగా చెట్టు కూడా బాగా ఒరిగిపోయింది, మామిడి చెట్టు. ఇదిగో చూడండి ఎలా కిందకు పడిపోయిందో. ఇదిగో గాలికి ఎలా పడిపోయిందో చూడండి. బాగా చిన్నవి కదా చెట్లు, కాయ ఎక్కువ వచ్చింది. చిన్నవి అవడంతోనే బరువు తట్టుకోలేక ఇలా వాలిపోయినాయండి. చూడండి కాయలన్నీ కిందగా ఉన్నాయండి. ఏమో మట్టి మంచి కాయలు ఉన్నాయి కిందగాను. దీన్ని ఇప్పుడు లేపి కడదామా అంటే మళ్ళీ కాయలు రాలిపోతాయేమో అని అదో భయం. అయిగోండి కాయలు రాలిపోయిన కాయల చెట్టు కింద. అదే అంటారు కదండి, మనకి ప్రకృతి సహకరించకపోతే ఇది ఇట్లానే ఉంటుందండి. మనం ఎంత ఎలా పెంచినా మనకు ఆ ప్రకృతి అనేది సహకరించకపోతే ఇలా రాలిపోయి ఇలాగ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి కరివేపాకు చూడండి, ఈ విత్తనాలు పడి ఎంత మంచిగా వచ్చినాయి. ఎన్ని చెట్లు వచ్చినాయి చూడండి, చూపించండి చెట్లు. కరివేపాకు చెట్టు కింద కరివేపాకు మొత్తం చెట్లు వచ్చేసినాయి అండి ఇక్కడ. అవిగో అన్నీ దాని విత్తనాలు పడి ఇక్కడ అన్ని చెట్లు వచ్చినాయి. అక్కడ కూడా అలాగా కరివేపాకు చెట్లు అయితే లోటు లేదులేండి, విత్తనాలు పడి కరివేపాకు చెట్లు తెగొచ్చేసినాయి. చప్పట్టాలు వచ్చినాయి బాగానే, నీళ్ళు పట్టలేదు ఏంటి, ఆరినట్టు అయ్యింది చెట్టు. మల్లి చెట్టు, ఈ చెట్టేనండి ఎక్కువ పూసేది. ఏమైందేమో సరిగ్గా, మరి నీళ్ళు పట్టకో ఏమో తెలియదు కానీ వాడిపోయినట్టు అయ్యిందండి. మొన్నంతా కట్ చేసాను, సిగురులు వచ్చినట్టు వచ్చింది. మరి ఇప్పుడు ఎందుకో మరి కొంచెం అక్కడ చెట్లన్నీ బాగానే వచ్చినాయి, ఇక్కడ మాత్రం కొంచెం ఇట్లా ఉందండి చెట్టు. ఎండలు కూడా బేభత్సంగానే ఉన్నాయి. మళ్ళీ మధ్యలో మబ్బేస్తుంది, గాలి వచ్చేస్తుంది,
నిన్నైతే వర్షం కూడా చినుకులు పడ్డాయి. ఇక్కడైతే కొంచెం ఏమంటారు, ఇది బాగా ఎక్కువ పొలాలు కదండి. ఇక్కడ సైడ్ అయితే కొంచెం గట్టిగానే పడిందంట వర్షం. మనకి సిటీలో రాలేదు కానీ అంతే ఇక్కడ గట్టిగా పడింది. ఇది ఏం పోదండి ఇలా ఉంది కదా, ఏం పోదు మరి. అది ఏమైంది అంటే గాలికి పడిపోయి గాలి బాగా ఇక్కడ బాగా ఎక్కువ వచ్చేస్తుందండి. గాలి ఎంత ఎక్కువ అంటే అంత ఎక్కువ వస్తుందండి. ఇక్కడ గాలి ఎక్కువే, వర్షము ఎక్కువే, చల్లదనం ఎక్కువే. మనం వర్షాకాలం శీతాకాలం అయితే ఊటీలో ఉండక్కర్లేదండి, ఇక్కడ ఉంటే చాలు అనిపిస్తుంది అనమాట. అంత చల్లదనం ఉంటుంది, అంత కూల్ ఉంటుంది. వాడు మున్నగాడు మా ఇల్లు పట్టుకోలేకపోతున్నామండి, ఆపలేకపోతున్నాము. వారెండు ఊరికేని టచ్ చేసుకుని ఆడుతున్నాయి. మాకేమో భయం వేస్తుంది, వీడికి ఇంజక్షన్స్ ఉండవు కదండి, అందుకని భయం. వాడేమో ఆగుతులేదు, వీళ్ళిద్దరిని ఆపలేక మాకు ఇబ్బంది అయిపోయింది. అది మరి మనం వెళ్ళేటప్పుడు ఇంకా తీసుకెళ్దామండి. తీసుకెళ్ళి కాయలు అయిపోయినాయి, రాలిపోతున్నాయి. మళ్ళీ 2 రోజుల్లో వర్షం ఉందని కూడా చెప్తున్నారు వాతావరణం. వెళ్ళేటప్పుడు కాయలు అయిన కాయలన్నీ కోసుకెళ్దాం. ఈ పప్పాయి అయిపోయిందండి, కలర్ వచ్చింది. మరి వచ్చే వారానికి అయిపోతుంది. మొత్తం మనం యూట్యూబ్ వాళ్ళందరం తినేయచ్చండి, అంత కాయ వచ్చింది. మరి ఇది ఎంత పొడవుగా వచ్చిందో కాయ, పెద్దగా. రండి ఇంకా టీ తాగుదామండి, బ్రేక్. హాయ్ అండి, నేను శ్రీదేవి వాళ్ళ చిన్న కూతుర్ని. ఓకే, ఇప్పుడు మేము బెండకాయలు హార్వెస్ట్ చేయబోతున్నాం. ఫాస్ట్ గా ఆంటీ ఎలా తెంపుతున్నారు? ఇది రావట్లే మరి, చెట్టు చెట్టుపోతుంది ముద్రకాయలు. అమ్మ తోడమలే వస్తాం కదా, చెట్టు ఏం కదా, తోడమలే వస్తాం. బెండకాయ ముదిరిన, బ్రహ్మచారి ముదిరిన పనికిరాదు అన్నట్టు ఇది మనకి ఇప్పుడు పనికిరాదండి. ఇది కోసుకొని తింటాను నేను. ఇదిగోండి కాయ ఇలా ఉంది కదా, కలరు అనుకున్నాం కానీ పులుపు కూడా ఉన్నదండి కాయ. మేము అమ్మో ఈ కలర్ వచ్చింది కదా, ముగ్గిపోయిందేమో అనుకున్నాం, స్వీట్ ఉంటుందేమో అనుకున్నాం కానీ చాలా పులుపు ఉంది. ఇది ఈ రకంగా ఉందండి. పిల్లలు తింటున్నారు, ఉప్పు కారం వేసుకుని తింటున్నారు. చాలా పుల్లగా ఉందంట కదా, పులుపు ఉందా? అరే లేస్ అయ్యి బిస్కెట్లు ఉన్నాయి కదా, కేక్ అయ్యి తినకపోయారు, తమ్ముడికి ఇవ్వకపోయారా? ఆల్రెడీ ఏదో తిన్నాడు. ఏం తిన్నారా? లోపల పిల్లలు కూర్చుని ఉన్నారు, కళ్ళు మంట వస్తాయి కదా, అందుకే ఆనియన్స్ కొంచెం చల్లగా బయట గాలి బాగుంది అనమాట. చల్లగా కొంచెం బయట కట్ చేస్తానండి ఆనియన్స్. మొన్న కోసం వంట ప్రిపేర్ చేయాలి కదా, మొన్న తిన్నట్టు ఉంటుంది, మొన్న పెట్టినట్టు ఉంటుంది, నేను కూడా తిన్నట్టు ఉంటుంది. ములక్కాడలు వచ్చినాయండి, మంచి ములక్కాడలు వచ్చినాయి, వంకాయలు వచ్చినాయి, బెండకాయ వచ్చింది. ఇప్పుడైతే కరివేపాకు, కొత్తిమీర మన దగ్గర నుంచే తీసుకున్నాను. వాతావరణం బయట చల్లగా ఉందండి, ఈ టైం అయితే చాలా బాగుంటుంది అనమాట, చల్లగా ఉంటుంది. ఇక్కడ ఏం హలో రే నాన్న, ఇలా చుట్టిలు పిల్లో. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫార్మ్ హౌస్. నేను ప్రొడక్షన్ నెంబర్ 1 ప్రీతి. సో ఇప్పుడు నేను వంకాయలు కోస్తున్నా, వంకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను. అదే
లెట్స్ కోసిఫై. కోసిఫై డాడీ ఇట్లా తెంపేయడం అంతే లాగా. I'm bodybuilder. సరే చూసారులే కానీ సరే చెప్పు. I'm trying to grow some body. Hi and welcome to Life at Farm House. నేను ప్రొడక్షన్ నెంబర్ 3. 2 అక్కడ ఆడుకుంటాను. ఓకే Okay, let's harvest some ములక్కాయ్. ఇంగ్లీష్ లో ఏమంటారు? ఓకే డ్రమ్ స్టిక్స్ అన్న అవి కదా. ఎక్కడ ఉన్నాయి అసలు అవి? ఒరే ములక్కాయలు ములక చెట్టుకుంటారు, ఎక్కడ ఉండవురా? అలా కాదు నాన్న, అక్కడ ఇక్కడ ఎడ్జ్లో పట్టుకో, ఆ లాస్ట్ ఎడ్జ్లో. అంతే అంతే, కొమ్మ ఇరిగిపోతుంది అది. సడన్ గుంజితే చెట్టు ఇరిగిపోతుంది చెట్టే కొమ్మలు. నేను ములక్కాయలు కోసాను. నువ్వు వచ్చినాడా? బెండకాయలు కోసాను, నేను వంకాయలు కాసాను. గుడ్ ఫీల్డింగ్. ఆడే బౌలింగ్ వేస్తాడండి. ఇవ్వండి మన ఆర్గానిక్ హార్వెస్ట్ అన్నమాట. చూడండి, మామిడికాయ, టమాటో, వంకాయ నేనే కావాలని లేతి తీసుకున్న సాంబార్లోకి వేద్దామని. ఇక వంకాయ, ఇదో వంకాయ, బీరకాయ, సొరకాయ, కొత్తిమీర, కరివేపాకు, ములక్కాయ, వంకాయ, బెండకాయ. అదండి, అంతా బాగా హ్యాపీగా ఉంది కదా, భలే సంతోషంగా హ్యాపీగా ఉంది. పచ్చిమిర్చి వచ్చినాయండి, తక్కువ వచ్చినాయి, 4-5 కాయలు వచ్చినాయి. వచ్చే వారానికి బాగా వస్తాయి, అవి నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం తీసుకెళ్తాము. చీకటైంది ఫ్రెండ్స్, ఇంకా మరి ఉంటాను. మన హార్వెస్ట్తో ఈ వారం ఈ కూరగాయలతో మన పిల్లల సందడితో ఆంటీ కూడా మాకు సహకరించింది. మరి ఇంతటితో సమాప్తం. వదిలి నా సున్నీలన్నీ సింపేస్తున్నావు, టాప్లన్నీ సున్నీలన్నీ ఉండొద్దా నాకు?